హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. ఈరోజు చాలా నాకు కూడా కొత్తగా ఉంది ఈ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఒక్క అమ్మాయిని ఫేస్ చేయడమే కష్టం నాకు ఇంటర్వ్యూలో. అలాంటిది ఇవాళ నలుగురు అమ్మాయిలు ఉన్నారు, అది కూడా మా కులం వాళ్ళే, అంటే యాంకర్స్. సో అండ్ ఎంజేస్ ఆల్సో. సో కొంత టెన్షన్గా ఉంది వాళ్ళు ఎలా ఫేస్ చేస్తానో అని. బట్ ఓకే, ట్రై చేస్తాను. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ గత 5 ఏళ్ళుగా ఈపీఎల్ కండక్ట్ చేస్తుంది. ఈక్యూబ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది 5th సీజన్. సో ఈ సీజన్కి ఈ నలుగురు రిప్రజెంట్ చేస్తున్నారు. ఈపీఎల్ ఎలా ఉంది, అలాగే ఈవెంట్స్ ఇండస్ట్రీ ఎలా ఉంది ఆఫ్టర్ పాండమిక్. సో కరోనాతో బాగా దెబ్బతిన్న ఇండస్ట్రీలో ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా ఒకటి. మరి వాళ్ళు కోలుకున్నారా, ఎలా ఉన్నారు? సో వీళ్ళు కొందరికి సగం అంటే తెంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. వీళ్ళనే పరిచయం చేసుకోమన్నా, ఎందుకంటే వీళ్ళ పేర్లు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. సో ఫస్ట్ మోస్ట్ కాంట్రవర్షియల్ క్వీన్. అమ్మో వామ్మో, స్టార్టింగ్ లోనే అలా కాంట్రవర్షియల్ అంటున్నారు మీ వ్యూవర్స్. ఓకే, స్టార్టింగ్ లోనే కాంట్రవర్సీ అంటున్నారు. క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నారు సార్. ఎందుకు సార్, నేను స్వీట్ అండ్ క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయిని సార్. బట్ ఒక 2 years బ్యాక్, 2 years బ్యాక్ అనుకోండి, ఒక 10 years బ్యాక్ అనుకోండి, కానీ కాంట్రవర్సీస్ ఎందుకు అవుతాయి సార్? సో ఓకే, సో కాంట్రవర్సీ సీతో స్టార్ట్ చేశారు కాబట్టి నా పేరు కూడా సీతోనే స్టార్ట్ అవుతుంది. చంచల్ శర్మ నా పేరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్. ఇంకా ముందు చాలా ముచ్చట్లు ఉండబోతున్నాయి. అండ్ కాంట్రవర్సీ అన్నారు కదా, ఈ పాటికే మీకు అది రేజ్ అయిపోయి ఉంటుంది ఆ కాంట్రవర్సీ ఏంటనేది. ఇంకా ముందు చెప్తాం, అది కూడా చెప్తే వాళ్ళు అదే చెప్దాం, ఇంకా చాలా మాట్లాడాలి కాబట్టి. ఓకే, యా ప్లీజ్. So yes, hello. This is Krupa Patel. So I'm into anchoring, hosting, and I host all kind of page 3 events, weddings, corporate events. So it's a pleasure having me here for the talk show. So we are here very excited to talk about EPL Premier launch. And yes, this cricket is going to be amazing for TCI. So yes, stay tuned. Next, Miru. Hi, this is MC and choreographer Ritika Dua. In short, Chota Packet Bada Dhamaka, and we are here to represent TCEI and Sana EPL Premier League, and this is the 5th season of the tournament and my first season that I am attending, and we are having awesome fun. We are having a ball, and the spirit of the game is so high that along with the game we are learning a lot of things apart from it. But yes, the game, the sport of course keeps everybody united, not in just TCI but all over India. So yes, we are playing cricket this season from 26 Jan to 29 Jan, and watch out for us. We are gonna have full on dhamaka, and this season of EPL is being covered by Top Telugu TV, and you can watch all the matches live on their channel, so stay tuned. Okay, please. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎంసీ హర్షదా కాసెట్. నేను ఒక యాంకర్, ఎంటర్ప్రెన్యూర్, ఇంకా మోడల్ ఉన్నాను. నేను టీసీఐలో చాలా ఈవెంట్స్ చేసిన. టీసీఐ ఈపీఎల్ ప్రీమియర్ లీగ్ ఇది మా అందరికీ చాలా క్లోజ్. ఇంగ్లీష్. ఈపీఎల్ హ్యాస్ బ్రాట్ ఆల్ ఆఫ్ us together. Cricket is a game which brings everyone closer, and this has brought us, we four together, more closer. And events industry is an industry where we get connected to people, and that's how the business generates. And this EPL has brought us much closer, all thanks to season 5. This is season 5. Thank you so much. Looking forward for a great match and great memories ahead. Thank you. Okay, thanks for your introduction. And మీరు చెప్పండి, సో మీరేం చేస్తుంటారు, మీ ప్రొఫెషన్స్ చెప్పండి. ఓకే, ప్రొఫెషన్స్. ఓకే, సో నేను ఒక యాంకర్. మై స్టడీస్ వెన్ ఐ వాజ్ ఇంటూ డిగ్రీ నేను ఈ యాంకరింగ్ ఫీల్డ్లో రావడం జరిగింది. సో ఇప్పుడు దాదాపు ఒక 9 సంవత్సరాల నుంచి నేను యాంకరింగ్లో ఉన్నాను. అండ్ 9 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై కెరియర్, ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. దీని మించి నేను ఏమో ఆలోచించను. అది ఒక ధర్మం,
ఒక బాధ్యత, ఒక పూజ అన్నీ నాకు యాంకరింగే అని నేను చెప్పొచ్చు. Wow. సో అది చాలు, యాంకరింగ్ ఉంటే చాలు, నేను బ్రతికేస్తాను అన్నట్టుగా. ఊపిరి ఎంత ఇష్టం, ఎంత అవసరమో నాకు యాంకరింగ్ అంత అవసరం అనమాట. సో ఖచ్చితంగా నేను వెళ్ళిన చోటు కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది నాకు, అంతే హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయి ఎంతోమంది కుటుంబాల ఇంట్లో నాకు తెలిసి ఈరోజు సీడీలు ఉండుంటాయి. ఈ ఇంటర్వ్యూ వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఆ సీడీలో నేను కనిపిస్తే కనుక మళ్ళీ ఒకసారి హాయ్ మీకు. సో చాలా ఇష్టంగా వచ్చాను అండ్ ఇంకా ఇష్టంగానే చేస్తున్నాను. అండ్ యా, యాంకర్ అనేది నాకు చాలా ఇష్టం ఏ కాబట్టి. ఛానల్లో చేశారు మీరు? యాంకరింగ్ నేను యాక్చువల్గా ఈవెంట్స్లో మాత్రమే చేశాను, అచ్చచ్చ, ఈవెంట్స్లో okay, మాత్రమే right, చేశాను. right, అండ్ right, దెన్ ఐ వాజ్ ఇన్ టు ఫ్రీ లాన్సింగ్ ఫర్ ది ఇంటర్వ్యూస్ ఫర్ టాలీవుడ్ హీరోయిన్స్ అనమాట. సో ఎక్కువగా ఇష్టమైంది ఏంటంటే నాకు ఈ ఈవెంట్స్ మాత్రమే అనమాట. ఓకే ఓకే. సో ఇంటర్వ్యూస్ ఐ డూ ఇట్, ఐ లవ్ టు డూ ఇంటర్వ్యూస్. అండ్ యా, అంటే నేను అంత పర్టికులర్గా దృష్టి పెట్టలేదు, కానీ ఈ ఈవెంట్స్ మాత్రం నేను దాదాపు ఇప్పుడు దాకా నేను ఒక 10,000కి పైగా ఈవెంట్లో చేసి ఓ మై ఉంటాను. గాడ్. ఓకే. 9 సంవత్సరాల్లో 10,000కి పైగా చేసి ఉంటాను ఖచ్చితంగా. నేను మాట్లాడే భాషల్లో మళ్ళీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నేను ఒక మార్వాడి అమ్మాయిని, ఇది ఒక చిన్న షాక్ మీ అందరికీ. సో మార్వాడి కూడా మాట్లాడతాను కాబట్టి డెఫినెట్గా అంటే తెలుగులో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ, తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు ఈ రెండు ఉంటాయి. మళ్ళీ జర తెలుగులో తెలంగాణ మాట్లాడాలంటే గమ్మత్ ఉంటుంది మీ అందరికీ, కానీ కష్టమైన నష్టమైన మాట్లాడతాను అనమాట. సో అదనమాట. ఇంకా దట్స్ హౌ ఇట్ ఇస్. యాంకరింగ్ అంటే చంచల్, చంచల్ అంటే యాంకరింగ్. యువర్ ప్రొఫెషన్? So yes, coming to about my profession, before getting into this event industry, I was a happy homemaker, and yes, of course, after kind of this was a different, total different area, wherein like before I was a college topper, I was state topper, I had done my engineering, I got 7 gold medals, I was a university topper. बिल्कुल मैंने JNTU पूरा top किया है, and you won't believe that was 90%. I got 90%. I was so padaku that time. So but then like see, being a Gujarati, being from a community wherein like they don't expose girls to some when this event industry, when it comes to event industry, this is a platform like people haven't seen this कि इतना भी आगे कर सकती है लड़कियाँ. So बिल्कुल लड़कियों की जब बात आती है, job, home, this is the 2 things what they prefer. But then कुछ हटके करना है तो that's always minus point, and always where like they just try to pull us back. So but मैंने कोशिश की. After getting married, I had a baby also. After having a Oh my daughter, God, you are married? this happened, yeah. I have a 4-year-old You're a kid. Santur mom. Yeah, Santur mom, what you say. So you won't believe, my daughter was just 3 months old. I got my first show, and it was not decided that कि मुझे anchoring में घुसना. It was never ever decided. Okay. It was like in my community there was some birthday party, MC आना था, but she couldn't come. Okay. And this talent of hosting the events and all, ये पहले से ही मेरे में था. School, college events, I was to just host it. Okay. I was like, I didn't have any stage fear and all. So there I hosted the event, and there's all the audience, they saw my like how well I was handling the audience and crowd and game activities and all. So they were like, तुम बहुत अच्छा करते हो, why don't you get into this event industry, why don't you do anchoring, why don't you take this job up, you're not doing you have such a good qualification, still you're not using it, but कुछ करो यार. Yes. So even I had a feeling that मुझे कुछ life में करना है. It's not that I'm just gonna be at home. No, I wanted to do something, I wanted to be independent. Okay. So then धीरे धीरे it took time to convince my family, like my in-laws कि नहीं, I want to do something, let me do it and all. धीरे धीरे it happened, and now I'm thoroughly into anchoring. And if you see that I'm well known in Hyderabad, like when it comes to hosting weddings, corporate events, pastry events, people know me. You say the name, they'll just recognize me. Oh. So it's that good platform I got here. And I'll say to all the girls out there, Wonderful. though you're married, though you are having a baby, 1 or 2, कहीं भी स्टॉप नहीं होता है लाइफ. इफ यू हैव अ एम, इफ यू हैव अ विजन, यू कैन डू इट. स्मॉल और बिग, इट डजंट मैटर, आप कर सकते हो कहीं पर भी. बस वो पहला कदम लेने की देरी है. दैट्स इट. Great, great, great. You. Alright, so I'm sitting here right now today in front of the camera, but 10 years back I was on the other side. I would be shooting for interviews because I have been a journalist myself. I have my degree in journalism, and I have worked with one of the top Indian media channels in Delhi way back 9 years back. And NDTV, right? Yes. Oh. I worked with NDTV back in 2011, and best of my career days. And yes,
Then I had to come back to our own city of Nawabs, Hyderabad. This is the place where my heart and soul lies and my family. So I had to come back, and I carried on with my passion for events and choreography. But I didn't let my vision, my aim of journalism, I didn't just let that go. I wanted to use that, so I used to use it in the concepts that I used to create for my Sangeet choreographies, or for the annual day events that we used to create for schools or colleges or corporates. So I used to do entire scripting for the entire show. I used to create a concept. So I never let my studies, my degree go a waste. There are a lot of ways to use your studies, to use your knowledge, even in different fields. If you're not there in that particular field, but the knowledge is always there, where you can always use it. And now again, after working for almost 10 years in the field of choreography, I am back to my passion of anchoring, being in front of the camera, being on the front foot of the stage, not just the backstage. And I'm back with the mic in my hand, and I started back with hosting and following my passion, because I can handle both. So we women, we girls are always multi-talented. There's no way you can stop us. It's not that we just have to do one thing. We are multi-talented, and we have the capability. I have the capacity to do both. And yes, by the way, this is my USP. When I do choreography, I can do the anchoring as well, because I know the concept very well. So that is my USP, and that's how I love hosting for social, private, corporate events. And this is how my journey has been absolutely wonderful. And yeah, thank you. Wonderful, yeah. Great. All right, so it is said that it is quite daunting to stand in front of the stage when facing the audience. Well, it's absolutely right, because my journey started when I was in my 9th class. To be surprisingly, me and Krupa participated in the same beauty pageant, that is Miss Gujarati Rajasthani, and we were in top 5, and she was the winner in Mrs. category, and that was a beautiful start. बोलते हैं ना, some roads are not taken, and those roads are the most which are successful. So destiny took me to a place where I had no idea about anchoring, no event industry idea, and still it all started from modeling. And then my family is continuously studious. So my sister is doing CA final, and my brother is into engineering. So coming to event industry, my parents were like, "What will you do? Even you study." But then, I don't know, I had so much interest into this. Modeling I have done for Kalanjali regularly, Neerus and all of that. So coming to anchoring, I love hosting for weddings, corporates. I have done team building shows, PR media, and Malabar Golds and Diamonds is my top client. I have done event for them for 5 times regularly. And I don't know, I am in my graduation final year. I feel very happy and proud of myself that I have balanced all my life. I'm not a student who doesn't score anything. I get 90% in all my semesters, and I have done internship. I have done internship for Franklin Templeton investment company, that is an MNC. I have done internship at Fever 94.3 FM radio, and hosting has always been love. So I will continue this for years to go. Thank you so much. Oh my God. ఇంత టాలెంటెడా? రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంత టాలెంటెడ్ నేను అనుకోలేదు నిజంగా. అంటే నేను 3rd క్లాస్ స్టూడెంట్ని, అంటే ఆ రేంజ్లో మార్క్స్ వస్తాయి. సో యాంకర్స్ కూడా అందరూ అలాగే ఉంటారు అనుకున్నాను. People generally think that education is nowhere a matter. It is a matter. You might use your degree, you might not use your degree, but make sure you have a degree. Education will always it will always wisen your thoughts, but it will not keep you like, for example, we all are like flourishing in our networks. Definitely we are flourishing. We are really happy with whatever things we are there and whatever popularity we are in. But it doesn't mean, see, definitely we have seen so many people who have committed suicides due to less marks in their education and all.
I would always say that, as Kripa have also mentioned, that it is never too late. Never too late. I mean, I would always say that padhai karo, do your studies, pursue your passion, and I would always appeal to all the parents watching this live, especially కళ్ళలో కళ్ళు పెట్టి చెప్తున్నాను, మీ పిల్లలు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళని అది చేయనివ్వండి. ఎడ్యుకేషన్ కూడా పెట్టండి, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కూడా పెట్టండి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో చేయనివ్వండి. ఎందుకంటే అది వాళ్ళు అనుకుంది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెడతారు. వాళ్ళు ఏది లేకుండా వదిలేరనుకోండి కష్టమైపోతుంది వాళ్ళకు కూడా. బికాస్ ఈ జనరేషన్లో పిల్లల్ని పెంచడం అంటే చాలా పెద్ద టాస్క్ సార్, చాలా పెద్ద టాస్క్. ఇట్స్ అ వెరీ చుట్టూరా టెక్నాలజీస్ ఉన్నప్పుడు ఎమోషన్స్ నేర్పించడం అనేది చాలా పెద్ద టాస్క్. సో ఐ వుడ్ సే దాట్ లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ దెమ్సెల్ఫ్. పడితే పడనివ్వండి, లేపడానికి మేము ఉన్నామన్న ధైర్యం మాత్రమే ఇవ్వండి, కానీ నువ్వు పడకుండా చూస్తామని మాత్రం చెప్పకండి. దట్స్ ఫర్ ష్యూర్. పడకుండా చూస్తే అది మీ తప్పే అవుతుంది. పడకుండా చూస్తామని చెప్పకండి. మై మదర్ నేను ఇందాక పొద్దున కూడా వెన్ ఐ వాజ్ హ్యావింగ్ సమ్ కిడ్స్ ఎట్ హోమ్, దే వర్ లైక్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి అన్నం తినిపిస్తుంటే మై మామ్ వాజ్ లైక్, ఐ నెవర్ ఫీడెడ్ మై కిడ్స్. షీ నెవర్ డిడ్. ఇంకా మేము తినకపోతే మమ్మల్ని కొట్టి కిచెన్లో పెట్టేసి లైట్స్ ఆఫ్ చేసేయడం లాంటివి చేసేది తప్పితే షీ నెవర్ ప్యాంపర్డ్ us. So when I tell her that you never did this, that is the only reason you are here today. Wow. You are able to fight with the world. Yes. If I would have pampered you, you would have come home నా ఒళ్ళో పండుకొని ఏడుస్తూ నీ బాధలు చెప్పుకునేదాన్ని. ఇప్పుడు నువ్వు ఆడితే ఏం కొట్లాడేసి వచ్చావో చెప్తావు నాకు కొట్లాట. So that is very much important. Let them fight with the world. Only let them know that you are there behind them if they are not wrong. అంటే షాకింగ్ ఏంటంటే మామూలుగా ఇన్ని మార్క్స్ వచ్చి ఇన్ని గోల్డ్ మెడల్ ఇన్ని వచ్చిన వాళ్ళు మంచి మంచి ఫీల్డ్స్లోకి వెళ్తారు. అంటే ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది. అందున విజయింగ్ ఎంజేయింగ్ అనేసరికి ఏమోలే అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, చిన్న బ్యాడ్ ఫీలింగ్ ఉంటుంది కదా. మరి ఇంత మీరు అందరు చూస్తే సరస్వతి దేవుళ్ళ ఉన్నారు. So that I'll totally say that there's no bad feeling at all, because there's बहुत सारे लोगों को industry we feel that. So అరే ఓకే పెళ్ళిళ్ళకి యాంకరింగ్ చేస్తారా ఏముంది ఈ కైండ్ ఆఫ్ కొంత ఫీలింగ్ ఉంటుంది. సో బట్ I got 90%. If I was working for a top MNC company, how much they would like to pay me? Hardly 50 in a month, 50,000, 80,000. 1 lakh. Not more than that, no? 1 lakh after 5 or 6 years of experience. And if you see us, any one of us, in a month will earn more than 5 or 3 lakhs. Will Oh earn. my God. Pakka. అరే సీక్రెట్ చెప్పేశారు. నేను కూడా Okay, cut that point. Seriously. No, we won't cut. ఓకే, అలా కాకుండా మీరు అన్న good, పాయింట్ని అంటే లెట్ మీ రిసైడ్ దట్ పాయింట్ ఇన్ అన్ ఇంగ్లీష్ వ్యూ దట్ ఇంగ్లీష్ వర్జన్ దట్ వెన్ వీఆర్ ఇన్ ఈవెంట్స్, I know everyone have heard the way the people comment. Not in every event, definitely not in every event, but most of them, The events, yeah. they do that. People, we host cocktail parties, we host many of the shows wherein people quickly judge a woman, especially a woman. I would say it might be, I have worked with Srimukhi Garu, I've worked with Anusuya Garu, I've worked with Suma Garu. When I look at them, when we were hosting the show, I could read the comments, మస్తు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, అవును. మస్తు ఇది చేస్తుంది అని. అరే ఏమన్నా చేస్తుందేమో, ట్రోల్స్ చాలా ఉంటాయి. I can't use that words. Actually, I can't use that Sir, words. in fact, it's a very creative field. Everybody doesn't have the confidence. Everybody will not have that, outgoing personality to hold this in their hand and speak in front of 1,000 people, 10,000 people. Holding here, it is not a easy job. I know. We are there to lit up the entire room, to lit up the, entire ambience. We are there for everybody there. That doesn't mean, you look down upon us. Right. Right? No. And the One trend more thing. has One more changed. thing. One more The thing. trend has changed over the years. Maybe. People are still there who think a little negative. Yes. But what it was 5 years before, it is not as much right now. Right. But it is still there. Okay. It is still there, Yes. but not as much as it was there 5, Earlier. 6 Okay. years before. Okay. And one more thing. See, it's a entertainment industry. Entertainment and events industry లో
ठीक है, if we are here for TCI, Yes. yeah, definitely we are representing, we are there here from TCI family, Telangana Chamber of Event Industry. Yes. And I would say that definitely we are way much protected. Okay. We are way much happier. It's almost like we are coming out of our house and getting into another house, which is another house only. Like Okay. अपने घर से निकल के मासी के घर पे जा रहे हैं. अच्छा अच्छा. Oh. It's way that safe. Okay. And every person in TCA, we don't want to point one person. Every person who's related to TCA as a family, we call ourselves definitely as a family. Okay. In fact, whenever we are there in a get together, we always make sure that we all enjoy our company to the core. To the core. If you look at us, you'll only feel that వీళ్ళందరూ కాంపిటీటర్స్ కదా ఇలా డాన్స్ చేస్తారేంటి అన్నట్టు. డెఫినెట్గా వీఆర్ ఆల్ కాంపిటీటర్స్. అలంకృతలో చూసా మీ డాన్స్. అయ్యో అలా వైరల్ అయిందా? సో People, we are everywhere. I know. అన్ని చోట్ల ఉన్నాం. సో డెఫినెట్గా అది ఉంది, కాంపిటీటర్స్గా ఉన్నాం మేము, ఖచ్చితంగా కాంపిటీటర్స్గా ఉన్నాము, అన్నీ ఉన్నాయి. కానీ ఎలా అంటే అదొక చిన్న అన్న చెల్లెల అనుబంధం లాగే ఉంటుంది మాకు. అచ్చా అచ్చా, గుడ్. కొట్లాట్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ ఎండ్ ఆఫ్ ది డే మేము అనుకోగలం, కానీ మా మీద ఇంకొకరు వస్తే మాత్రం ఆగం. దట్ ఈస్ వే మోర్ ఇంపార్టెంట్. అందున మీరుంటే అయ్యో ఎస్పెషల్లీ యూ. లేదు లేదు లేదు, డెఫినెట్ గా మేము నలుగురం కూడా, ఈవెన్ we four are like that. Okay. And by God's grace, I would love to thank on behalf of the not TCI, on behalf of four of us to TCI to get us together, definitely, because and at the same time, sorry, because we always get you headache sometimes by our presence, Acha. because whenever we are there, everybody is like, speaker ka volume kam karo, speaker ka volume kam karo. घल्लू बात करो थोड़ा. अच्छा. Seriously, that's really nice point Chanchal has told. TCI, like before, I was not. It's been 2 years I got into TCI. Before that, I was hosting my own shows. Like clients were there, event managers were there. But my work got multiplied after coming to TCI. I got good connections, good tie-ups with many event managers. And सबसे ज़्यादा important point ये है, it got me connected with so many good people around me in the same industry. So many good people. And yes. Are you? I'm coming. Only 3 or so many? I'm saying, see, there, but we four have got a very special bond, Oh, very okay. special bond. You can Acha. see us after the show also, we are, yeah. After the show, everyone, like, we have up to date, we have a WhatsApp group, we talk, we make videos. We are like Charlie's Angels, I can say. Charlie's Angels, huh? We Yeah, are yeah. Desi. We are Desi. We follow Veere. Veere the wedding ke అండ్ gang. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, మీరు స్టార్టింగ్ లో చెప్పిన పదాలే నేను మళ్ళీ యూస్ చేస్తాను. please. ఒక అమ్మాయిని ఫేస్ చేయడమే కష్టము అన్నారు. అవునండి, అమ్మాయి ఫ్రెండ్స్ అవ్వడం కూడా కష్టం అని చెప్పడం చాలా జరిగింది. కష్టం. కానీ అదే అమ్మాయి ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోండి, ఇంకెవరు ఆపలేదు. ఎదురుగా ఉన్న వాళ్ళకి కష్టాలు చాలా మొదలవుతాయి. కష్టం. సో డెఫినెట్ గా మేము నలుగురు కలిసిన తర్వాత కొన్ని కష్టాలు మొదలయ్యాయి అనుకుంటున్నాం. అవునా? అవ్వకపోతే మొదలు పెడతాం. Okay, I want to give the answer for the question Yeah, you please, asked me. please, You please. asked us. Yeah, कि, yeah, you see Yeah. anchors. No, you see anchors in a different way. That's a stereotype कि आप उनको नीचे देखते हो. అచ్చా. हाँ. Not me. It's नहीं, in नहीं, general, I- yes. please, Yeah. please. Because I am also No, from your no. family, right? I know XYZ from my family only. The relatives, Yes. they have criticized a lot, like a lot. So, but then overcoming that, I just have one statement. In which field is not women criticized? Coming to a MNC job, they Right. say she just earns 20 to 30,000. सुबह से रात तक जॉब करके आती है. I don't know what office surroundings she has. Okay. Coming to a homemaker, there's no respect for a mom because they say कि घर का काम ही तो करते हैं. Wow. She doesn't earn anything. क्या है घर में ही बैठी हुई है. Coming to our industry, events industry, we give people so many memories. When we become a part of someone's history, 10 साल बाद कोई शादी की देख रहा है एल्बम, they see the संगीत, they remember us. Okay. Because we have put in all our efforts to bring in memories there. So definitely it is a field in which women should be looked up to, not women should be looked down to. That Well noted, Harshita.
And yes, seriously, I feel that in what respect we are getting from people, from our clients, to everyone, it's amazing. I never Okay. see them looking down on us. Like, Hamisha, like they are MCI, she's the anchor for the show. Like they give her VIP treatment. We get a very nice Okay. treatment there, everywhere on our social media tell me platform, honestly, everywhere. what about casting couch? No. సో నిజాయితీగా చెప్పండి, నిజాయితీగా See, చెప్పండి. చెంచల్ one మీరే simple చెప్పాలి. simple word that I would always like to add to any person. It Right. might be a man or a woman. ఓకే. You give the key to exploit yourself. ఓకే. Very simple, one word answer, one line answer. Okay. You give the key to exploit you. రైట్. I have been in this industry since 9 years. I have people who have been working with me very closely, very closely. I have, in fact, if I have to say, every time on my birthday, it's only that day that I invite people to my home. This is March 15th. So I have only boys coming to home in the midnight, in the morning nunchi night varaku aa cake celebrations anni jarugutunna. Event managers. And I started my career with 3 of the event managers who are very good friend of mine. Sai Sandeep Prasad. I have seen them after event. మీరు ఊహించుకోవచ్చు, రామంతపూర్ నుంచి చందానగర్ నన్ను డ్రాప్ చేయడానికి వస్తారు. అంత ఇదిగా చూసుకున్నారు. అది ఏంటంటే అంటిల్ అండ్ అన్లెస్ ఉంటుంది అనుకోండి. కొన్నిసార్లు కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని అవుతూ ఉంటాయి. కానీ అంటే మీ మీరు industry నుంచి అని కాకుండా ప్రతి దగ్గర మీరు స్టబన్గా ఉండడం ఇంపార్టెంట్. ఓకే. మీరు కీ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్. నేను ఒక మనిషితో వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలే అనుకోండి, ఒక మనిషికి తాగడం అనేది పడుతుంది, ఇంకో మనిషికి తాగడం అనేది సూట్ అవ్వదు, ఆయనకి తొందరగా ఎక్కుతుంది అనుకోండి. అలాంటప్పుడు మీరు ఎవరితో వెళ్తున్నారు అనేది మీకు ఫస్ట్ ధ్యాస ఉండాలి. రెండోది, మీరు తాగితే మీకు ఎక్కుతుంది అన్నప్పుడు మీరు అక్కడే ఆగిపోవాలి. మీరు తాగి పడిపోతున్నారు అని తెలిసినప్పుడు కూడా మీరు ఆ తప్పు చేయడం అనేది మీ తప్పు, మీ పొరపాటు. ఆ విధంగానే మీకు తెలుసు దట్ యు విల్ బి ఎక్స్ప్లాయిట్ అవుతున్నారని తెలిసినప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే నాదొక చిన్న పాయింట్లో చెప్తాను, కాస్టింగ్ కౌచ్ కూడా పక్కన పెట్టేసి. ఐ వర్క్ ఫర్ ఫ్యూ ఛానల్స్, ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్. పర్టికులర్ ఛానల్లో ఐ హవ్ లెఫ్ట్ దట్ ఛానల్. నాకు దాదాపు మంచి ఇంటర్వ్యూస్ వస్తున్న వేళలో సోను సూద్ గారు కానివ్వండి, కాజల్ అగర్వాల్ కానివ్వండి, రామ్ గోపాల్ వర్మ గారు కానివ్వండి, వీళ్ళందరితో ఇంటర్వ్యూస్ చేసే వేళలో ఒక పాయింట్లో నాకు క్వశ్చన్స్ వస్తాయి. జనరల్గా మన యాంకర్స్కి క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు నాకు పర్టికులర్ క్వశ్చన్ నచ్చలేదు. నాకు ఈ క్వశ్చన్ నచ్చలేదండి, అండ్ ఇట్ ఈస్ హర్టింగ్ ఆపోజిట్ పర్సన్స్ ఫీలింగ్ అన్నా. లేదు యూ హ్యావ్ టు ఆస్క్ అన్నారు. ఐ కెప్ దట్ ఫోన్ డౌన్, ఐ కెప్ దట్ మైక్ డౌన్, ఐఎమ్ లీవింగ్ దిస్ కంపెనీ అనేసి వచ్చేసాను. బికాజ్ నేను అది అడగడం వల్ల నా ఇమేజ్ డౌన్ అవుతుంది. మీ ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకోండి. మీరు వెళ్ళి స్వయాన్న డైరెక్టర్ లేదంటే XYZ ఒక కాస్టింగ్ పర్సన్ కానివ్వండి, ఆ మాట మొదలుపెట్టినప్పుడే మీరు ఒక అడుగు లేసి వెళ్ళిపోయారనుకోండి, ఎక్స్ప్లాయిట్ అవ్వనట్టే కదా. అండ్ ఒక్కటే ఫీల్డ్లో వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? ఓకే. అదే ఫీల్డ్లో మీరు వెళ్ళాలనుకుంటే చాలా విధానాలు ఉన్నాయి. ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, సాయి పల్లవి, షీఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. డాన్సింగ్ నుంచి ముందుకొచ్చి ఇప్పుడు షీఈస్ అన్ డిఫరెంట్ రేంజ్. దిల్ రాజు గారు స్వయాన్న వెళ్ళి మాట్లాడవలసిన మాట వచ్చిందంటే, నానిగారు మూవీ అప్పుడు చిన్ని గొడవల వల్ల, అంటే షీ హ్యావ్ క్రియేటెడ్. ఒక సౌందర్య అనలేదే నాకు కాస్టింగ్ కౌచ్ వచ్చిందని, ఒక సాయి పల్లవి అనలేదే నాకు కాస్టింగ్ కౌచ్ వచ్చిందని. అంటున్న వాళ్ళనే చూసుకోమనండి. మీరు ఎవరిని అంటున్నారు, ఎందుకు అంటున్నారు, ఏ విధానంగా అంటున్నారు అంటారు కదా. 1,000 పోని 3,000 చూపించండి అట్టు, ఇదైనా సగం తిరుగుతుంది కదా మీ వైపు. మరి అది నేను అనాలనుకుంటుంది. డెఫినెట్లీ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ద కీ టు ఎక్స్ప్లాయిట్ యూ. We should set our own limits. We should know our line. Nobody can cross that. Okay. Nobody can cross that. This is not the age of Ramayan, where somebody will come and they can lure Sita. Today's women, we are not that kind of Sita,
but we are the other kind of Sita, the other version, the second version of Sita. 2.0. We should 2.0 Sita version 2.0. Ade Sita Geeta. Yes. That time it was Sita, this time it is Geeta. సీతా మూవీ అంటే గుర్తుకొచ్చింది. సీతా మూవీ మే దెర్ ఇస్ అ డైలాగ్ వెర్ ఇన్ కాజల్ అగర్వాల్ సేస్ सीता నేను గీసిందే గీత అంటది. तो जो लाइन मैंने लगाई है वही एंड वही है. हाँ Yes. So we are Geeta, Sita version 2. So we have to set that boundary. We will set that line, and nobody can cross that Great. until and unless we don't cross or we don't let somebody else cross. So see, the compromise thing that definitely came up. So it was on me to totally take it or neglect it. I blocked him that way itself. Okay. अगर मुझे आगे जाना ही होता वो लाइन से तो आई वुड हैव टेकन इट अप, बट आई वांटेड टू गो इन अ वेरी क्लियर एंड अ वेरी बेसिक मैनर. जो भी होना है खुद से होना है, एंड दैट टू फ्रॉम अ क्लियर विजन, because I come from a very respectable family. I need to respect my family members who are supporting me so much to do so many things. Coming from a Marwadi family, again it is as I said, the family से ज़्यादा relatives criticize करते हैं, and definitely it's again individual choice. You are responsible for what you do. Right. I never experienced any such kind of thing, so I'm blessed. I should say that. Maybe I'm You're mad. That's why blessed to people are have a trying. baby. But it's all कहते हैं ना यार. Do you agree with the point that you know What? you are the only responsible for anything happening? नहीं, इट हैज़ टू बी बोथ वेज यार. ऐसा नहीं कि देखो मैं इस फर्म हूँ कि मैं तो किसी को चांस नहीं देने वाली हूँ. सामने वाला है कि नहीं मुझे तो चांस मारना है. सो वो उनको भी रहना चाहिए. सी दिस इज़ नॉट ऐसी कोई जगह नहीं है कि आप कहीं भी अपनी चांस मार सकते. सी हैव योर ओन कैरेक्टर. एवरीवन शुड हैव अ गुड कैरेक्टर. आई बिलीव इन दैट. सो आई वुड से दैट सामने वाले की गलती है, हमारी गलती है, सबका वी हैव टू चेंज आवर नेचर एवरीवेयर. Right. So Super. through this, just one message I would Please. just like to pass to all the viewers who are watching. For example, for us anchors, okay, we have to look presentable, right? Of course, content, quality, everything matters. That is primary. Secondary is we have to look presentable when we are going on stage or when we are on camera and everything. But being presentable or wearing a frock or a maxi or something is not a hint. It's not an invite. Oh. It is not an invite to anybody. We look good for ourselves. We don't look good for others. There is a saying that you know there is a saying there is Yeah. a small saying there wherein a woman says, dude, we don't dress up for you, we dress up according to our mood. Exactly. No, Our we different don't schedules. dress to impress. We don't dress to impress. We dress to express, and we dress to look good for ourselves. When you look good, you feel good. We have to love ourselves. And there's no feminism in this. So that's not an invite. Please, it's to not a kind biased of- with a feminism. Yeah. Don't do that. So, no, it's not feminism. It's just, as it's a myth. It's, जैसे आपने बोला, anchors means they will look Yeah, down. down, they will look you with that धीरे-धीरे perspective. stereotype बदल जाएगा. So once you wear a presentable or a short dress or something, people will look at you like that. But it's not for them. It's for ourselves. We also have the right to look good. We Yes. also have the right to love ourselves. So it's not a hint. It's not an invite to anybody. That's the message that I want to strongly put across. గ్రేట్ రైట్. కొంచెం లైటర్ వీల్ వెళ్దాం. ఇంకా చాలా సీరియస్గా అయిపోతున్నారు అందరూ. రైట్. సో ఈపీఎల్ ఎలా ఉంది? సూపర్ ఎక్సైటెడ్ మేము ఉన్నాం. చాలా సూపర్ ఎక్సైటెడ్. బ్యాట్ మేము బ్యాటింగ్ చేస్తున్నాం, మేము ఫీల్డింగ్ చేస్తున్నాం, మేము రీల్స్, మేము ప్రాక్టీస్ మ్యాచెస్ नहीं सरी सच्ची में वी आर डूइंग बैटिंग. एक ओवर में कितने बॉल्स रहते हैं? एक ओवर में कितने बॉल्स रहते हैं? अच्छा, Wow. कितने ओवर्स खेल रहे हो अपन ईपीएल में? 6 to 10 overs. भाई, ओ भाई, तू रहने दे. Darling, woman player. 10 overs we are playing, no? 6 overs के शायद. 6 ओवर्स का थे. Woman player. We are the Chanchal. जो आपको दिख रहा है, this is because of cricket. One of the major reasons it is because of cricket. We got close. No, इंस्टा रील क्या करे? मर जाए इंस्टा रील. Hello, excuse me. You are excused.
Dude, continue, please, bro. TCI, as we all know, TCI is conducting Sana EPL season 5, and all the women players, they are also given a chance equally to be a part of the game, and we are trained equally as the men. ఓకే We are being trained equally as the men. So Acha. there is no biasness or there is no leniency. Yeah, no, there's no leniency कि boys को ही रह के practice करना है. The women players have to be there. They have to do the practice, and you know they are also given training. Although we are playing just 1 over, we are only playing 6 balls. But you know there's no partiality that's happening. Boys Acha, and you girls all are also treated part equally. of team. Yeah, we are. So we are boys and playing. girls are treated equally. We are being trained equally. We Wow. are being asked by our coaches to stretch up equally as the men, to do warm-ups and to run the grounds equally, you know, as the men are running. So yeah, I mean, it's really fun. The spirit of the game is really, really high. And also to mention that, you know, there are a lot of pre-events that have happened. Okay. Before we start the tournament from 26th, we had the trophy launch, and one of the grandest launch, you know, in the history of TCI and in the history of EPL season. We had the launch at Alankrita Resorts, Yes, I and missed it. it was just amazing. It was just amazing. So it has been 5 seasons, but then ये season बहुत ही हंगामे वाला हो रहा है. Like exactly Yes. because इसमें हम लोग हम हैं. हैं. लोग TCI वाले फिर So हम dumb क्या है. कर रहे हैं? हम क्या कर रहे हैं? So it's been great. So we are looking forward. It's gonna be 4 days of amazing. We are gonna play also. We are going to we are going to play against each other. You know, we are together here, but we are from different teams. So देख लेंगे तुझको मैदान में. देख लेंगे तुझे मैदान Winning or में. losing is not important, but being there on the ground with the positive energy, with the positive spirit is what it's going to come. Wow, great, Very nice. great, Yeah. great. So yeah, So, Meera. EPL is going really fun, really fun, and yeah, including, I mean, like, out of all our schedules, we have made sure that we are taking out time to have that extra. It's like, you know, it's in regular classes that we were going through. I mean, like the events that we were doing, and suddenly teacher principal आके बोलता है कि अच्छा. you have an extracurricular activity happening. Okay. So we are all super excited for ourselves right after Corona, which has shattered the industry very badly. badly. And when we are you're just boosting ourselves up, TCA have done a wonderful job by conducting this EPL, wherein, you know, people are meeting back again, they're talking, and I always see that every time we all meet, it might be from the different teams or the same team, everyone who's सब लोग परेशान है, definitely हैं, but when they meet, अरे don't worry, we'll grow together. We'll grow together. Why are you thinking so much? sweet. I mean, at some point, I've heard some people saying that, you know, it's all over. But now those people are like, you know, they are getting. We are making sure. శర్మ గారు నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఒక యాంకర్, పాండమిక్ టైంలో, సార్ నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని. యాంకర్ సేమ్ మీలాగే ఈవెంట్స్ చేస్తుంటాను, నో మనీ, అడ్వాన్స్ కూడా వెనక్కి తీసేసుకున్నారంట. సో నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానండి అని. సో మళ్ళీ ఆమెకి నేను వేరే వాళ్ళని కనెక్ట్ చేసి కొంత మనీ అరేంజ్ చేశాను. సో అంత బ్యాడ్గా హిట్ అయింది. చాలా అండి. అంటే ఆర్టిస్ట్ ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ ఇండస్ట్రీ నుంచి, ఈవెంట్ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మామూలుగా ఎఫెక్ట్ అవ్వలేదు. మామూలుగా ఎఫెక్ట్ అవ్వలేదు. కొంతమంది జస్ట్ వెంట్రాక్లిస్ట్గా ఉన్నారు, కొంతమంది మెజిషియన్స్గానే ఉన్నారు, కొంతమంది చిన్ని లైట్స్, సౌండ్స్, ఇవన్నీ ప్రొడక్షన్లో ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే డైలీ వేజర్స్ అండి. వాళ్ళని మనం అనుకోలేము కూడా. ఒక కొంత డబ్బుని మీరు దాపెట్టుకోవచ్చు కదా అంటే, తినడానికే లేదు, రోజుకి సంపాదించి రోజు తింటున్న వాళ్ళు చాలా కష్టపడ్డారు. బట్ వాట్ TCI have done, it was a tremendous one. We have taken care of the production people. I must thank TCI So on you have this. any fund? Yes, we have funds. We have funds. We have given, we have given oxygen cylinders. We have given oxygen cylinders for the people. Food packets were distributed on a huge range. Mr. Pratap Jadeja,
who have given his convention center for the laborers to stay there. And Neeraj ji, he was continuously there to talk Acha, to who is commissioner. heading this TCA? Rakhi ji. Now at present we have Miss Rakhi Kankaria, who's the president, and before that we had Pratap Jadeja ji, Okay. and we have General Secretary Mr. Neeraj ji, and then Treasurer Ravi sir, and these all people continuously, I must say, I could see every day on my WhatsApp. Every time I open, we have a group of ourselves, Okay, like TCI okay. group, wherein every day we could see everybody responding to every single help that they could. I've seen people donating 25,000, 1 lakh, 50,000 Wow. every time. Wow. In pandemic, it was being done for all the production. There was some people, एक बंदा लाइटिंग मैन ऊपर से नीचे गिर गया था, उसका ऑपरेशन का खर्चा उठाया गया था और उसको थोड़ा पैसा भी दिया गया था उसकी फैमिली को. So So what is the size of this industry? Is it big or? it's a very vast. It's a very It's a vast. big parivar. There is no limit. Oh. There is no limit. It's a ummadi kutumbam. Ummadi Okay. kutumbam. Okay. We are not a nuclear family. It's unity in Ummadi kutumbam. diversity. Okay. I mean, it's not just, Telangana people can be a part of it, right? Of course, they need to be, residents of Telangana, Okay. but a Gujarati, a Marwadi, a Punjabi, Acha. Telugu, a Muslim, anybody and everybody is welcome to the association. Great. So, yeah. And the fun part is also that, like event industry में event वालों के साथ साथ there are people who are not a part of event industry but still part of TCI. Yeah, so they are like, they also see us working, enjoying together. So they also get connected with us. That's a good thing, because I have seen like many boutiques and all fashion designers. They get connected with us because like they don't see, it's always not work. They also see that they're gonna have good bonding with the people of TCI. They're gonna have some PR also they're gonna have. So this is a very good platform when it comes to TCI. It's basically a platform to showcase your talent, to showcase what you do, how you can bond, how you can present yourself at this platform, and in such a beautiful way. We create history and we create memories for everyone. Definitely. Taglines. Bottom line. Yeah. So మీకు ఒక క్వశ్చన్ మీకు ఒక క్వశ్చన్ please. యాజ్ అన్ Yeah. మీరు మమ్మల్ని అడిగిన దాంట్లో మీ కాంపిటీటర్, మీకు బీభత్సమైన కాంపిటీటర్, మీ నెక్స్ట్ కాంపిటీటరే అనుకోండి, ఆయన మిమ్మల్ని మీ ఒక వెండర్ నంబర్ అడిగారు అనుకోండి, మీరు ఇస్తారా? ఎందుకు ఇస్తాను? టీసీఐలో అలా ఉండదు. ఇస్తారు. Everybody. Now This you is the text on best TCI. And Yeah. we don't know. I mean, let's talk about us. Okay. Okay, we are sitting right in front of you. Four of you. We all four are MCs, right? And competitors We exchange too. our- competitors Definitely too. competitors. Okay, we are all MCs. We are competitors too. Okay, but we do exchange our work. Wow. And We do exchange right our work. immediately when And we get happily. and when we get a requirement And on proudly. group Sure. that Yes. Okay. Yes, we do that. ఎందుకంటే నలుగురు అమ్మాయిలు ఒక దగ్గర కలిసి ఉండడం చాలా కష్టమైన పని అంటారే. This happens only in TCI. That too, professionally, Yeah. we exchange our work. ఓకే. Yeah, seriously, it doesn't like we don't have to take నాకు approval మెంబర్షిప్ from ఇస్తారా? anybody. నాకు కూడా మెంబర్షిప్ ఇస్తారా? వచ్చేయండి. ఉంది వచ్చేయండి సార్, మోస్ట్ వెల్కమ్ మీరు. మోస్ట్ వెల్కమ్. అదనమాట. ఇప్పుడు మీకు నేను రిక్వైర్మెంట్ వేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో షోలో బిజీ ఉంటే నేను చూడలేదు, ఆ రోజు నేను బిజీగా ఉన్నాను, ఇమీడియట్గా నేను వీరు ముగ్గురు నా పేర్లు వేసేస్తారు అక్కడ. చంచల్ ఈజ్ అవైలబుల్ ఫర్ దట్ డే, షీ స్పీక్స్ దస్ ఇన్ దిస్ లాంగ్వేజ్. నీళ్ళు ముగ్గురు ఎక్కడైనా ఉన్నారు, నాకు తెలిసింది రిక్వైర్మెంట్ ఉందని, హర్షద ఇస్ దేర్, రితికా ఇస్ దేర్, కృపా ఇస్ దేర్, యూ కెన్ కాంటాక్ట్ దెమ్ అన్నట్టుగా. వీఆర్ నెవర్ లైక్ దాట్ కి వీ హ్యావ్ టు మేక్ షూర్ కి ఐ ఆమ్ దేర్, ఐ హ్యావ్ టు బీ దేర్, And ఐ don't ఆమ్ think ద this ఓన్లీ. happens in any of the Anywhere in industry. India. No business, no teaching. We give the number with a good feedback also. Then she's very good. Yeah. You can just trust. You can go with her blindly. We give that feedback also. And by God's grace, our client trusts us. Okay. They trust us. I think we earn that trust. Great. Chanchal, we earn that trust because it's not easy, for a client if they are giving her కాదు. the event and she passes it. మామూలుగా అందమైన అమ్మాయిలకి మనసు ఉండదు అంటారు కదా, మీకు అది కూడా ఎలా వచ్చింది అంటే లైక్ మాకు ఎలా వచ్చిందా? మీకు నాకు ఎలా వచ్చిందా? మీ అందరికి మీరు ఇలా ముందుకొచ్చి మీకు ఎలా వచ్చిందంటే నాకు అనుకుంటున్నాను నేను. ఓకే సో ఎలా వచ్చిందంటే ఇంకా
నాకు మా అమ్మగారి నుంచి వచ్చింది Oh. ఖచ్చితంగా. అచ్చా. మా అమ్మగారు అండ్ డెఫినెట్గా ఈ పాయింట్లో ఇంతమంది గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా నేను మాట్లాడాల్సింది మా అమ్మ, నాన్న, మా అన్నయ్య. బా బంగారాలు. అవునా? అసలు ఏ ఇంట్లో అయినా కానీ కొడుకుని స్వచ్ఛంగా వదిలేస్తారు, కూతుర్ని మాత్రం దాపెట్టుకుంటూ తిరుగుతారు. మా ఇంట్లో కొడుకుని దాపెట్టుకుంటూ నన్ను మాత్రం వదిలేశారు గాలికి. డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో అలా వదిలేశారు. అండ్ ఎవ్రీ టైమ్ ఐ డూ ఎనీథింగ్ ఐ గో. అబ్బాయిల ఇళ్ళ నుంచి కంప్లైంట్స్ వచ్చావా మీ ఇంటికి? అయ్యో చక్కగా బ్రహ్మాండంగా. మీ అమ్మాయి మా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఇట్లాంటివి? ఇబ్బంది అంటే కొట్టడం లాంటివి. అయ్యో ఇబ్బంది అండి చచ్చా. మా ఇంట్లోకి ఒక లవ్ లెటర్ కూడా రాలేదు. సింగిల్ గా ఉన్నా. ఇంకా ఏంటి లవ్ లెటర్? అబ్బాయి కావాలి నాకు, అమ్మాయి వద్దమ్మా. ఈ కాంట్రవర్సీలు కాంట్రవర్సీలు ఉన్నాయి, అలా వద్దాం. అబ్బాయి నీ భయ్యాదా? మార్వాడి కదా. ఏంటిది బ్యూరానా? ఏంటి స్వయంవరం నడుస్తుంది? ఆగు. సో ఇప్పుడు ఆన్సర్ చెప్దాం, ఆగు. సో బేసిక్ గా అమ్మ నాన్న దగ్గర నుంచి యా నువ్వు మాత్రం వదులుతలేవు కదా మైక్. సో యా అమ్మ నాన్న అన్నయ్య గారి దగ్గర నుంచి దే ఆల్వేస్ సపోర్టెడ్. అండ్ మై మామ్ ఆల్వేస్ షీ కీప్ స్టిల్ డేట్ షీ కీప్ సేయింగ్ దట్ రిమెంబర్, నువ్వు ఎంత ఎగిరినా కానీ పడాల్సింది నేల మీదే. అది వదిలి ఎగిరావంటే మాత్రాన బాగోదు. అదొక్కటే చెప్తుంది, పడితే ఈ నేల మీద పడతావు. సో ఈ నేలను వదిలి ఎగురుతాను అంటే మాత్రం కష్టం నాన్న. ఎంత సంపాదించినా ఏం చేసినా నీకు ఎండ్ ఆఫ్ ది డే నీ మనశ్శాంతి ఇంపార్టెంట్. అండ్ ఆ మనసు అనేది నువ్వు ఇతరులకి మంచి చేయి, నీకు మంచి వస్తుంది అనేది ఎప్పుడు చెప్తుంది. కాబట్టి డెఫినెట్గా మంచి చేయండి, మీకు మంచి ఉంటుంది. Wonderful. Final words. Final words. So final word is like 4 days of entertainment is waiting for everybody. 26, 27, 28, 29 of EPL Premier League. Khelo this day. So one line that I want to say, we are all fighting together against each other. So all the best to all the teams. Wonderful. Okay, सब कुछ तो बोल दिया है. So I just want to say all the best. And Vijay Anand Nagar ground it is going to be happening. Vijay Anand. Okay, it's gonna happen on. It's gonna happen in Vijay Anand ground, Attapur, and 26, 27, 28, 29. Pillar number. Stay tuned. Pillar number. 261. And yes, 261. let's say together, we all are divided by team but united. By hearts. nice. We are so happy that we are here at Telugu, at Top Telugu TV, and thank you so much for inviting us for a beautiful Thanks for interview. coming. It was a pleasure having. It was a very much fun, and we are definitely taking lots of memories. ఆగు అసలైన క్వశ్చన్ మిగిలిపోయింది. మీరు ఇంటర్వ్యూస్ ఇన్ని చేశారు కదా, మా నలుగురితో ఇంటర్వ్యూ చేయడంలో ఎలా అనిపించింది మీకు? ముఖ్యంగా చెమట పట్టింది ఫస్ట్. అయ్యో నిజాలు మాట్లాడుకుందాం అండి. సీరియస్లీ చెప్తాను. ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ నేను మీ మీద నాకేం ఒపీనియన్ లేదు బేసిక్గా. ఏదో లేదో టీసీ అంటే ఏదో యాంకర్స్ అంట పోనీలే అనుకున్నాను. బట్ సీరియస్లీ నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది మీ మీద. ఎందుకంటే మీ ప్రొఫైల్ కానీ, మీరు మాట్లాడిన పద్ధతి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ రియల్లీ గ్రేట్. మీ మైండ్ సెట్ కానీ నిజంగా అంటే నాకు ఇండస్ట్రీ మీద కానీ మీ మీద కానీ అంటే ఈవెంట్స్ ఇండస్ట్రీ మీద ఉన్న ఒపీనియన్ మొత్తం పోయింది. అంటే ఏదన్నా కొంచెమైనా నెగిటివ్ ఉంటే పోయింది. సో రియల్లీ గ్రేట్ మీరంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నిజంగా థ్యాంక్ యూ for inviting us here, sir. Thank you. It was great. Thank you, angels. Having a chit chat with you. రైట్. సో ఇది చాలా భయానకమైన, బీభత్సమైన, అందమైన, అద్భుతమైన ఇంటర్వ్యూ. సో కదా, కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to
Please subscribe it. Please subscribe to Please subscribe to like, share, and subscribe to Top Telugu TV. టాప్ తెలుగు టీవీ Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.